VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో ఆగస్టు 24న పోలీసులు పల్లెనిద్రతో పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిఐ ఏ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు, ఓటీపీలు పంచుకోవడం, అనుమానాస్పద లింకులపై అప్రమత్తత, ఈగల్ ఛాలెంజ్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. రాబోయే పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు గ్రామస్తులు సహకరించాలని పోలీసులు కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చదువుతున్నా కాదు, వాళ్ళు ఏ టైంలో అర్థమవుతుందా? మన ఇంట్లో పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఏ టైం ఇంటికి వస్తున్నారు, ఏ టైం బయటికి వెళ్తున్నారు అది గమనించండి. ఆడపిల్లైనా, చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా. అర్థమవుతుందా? ఏమైనా సమస్య ఉంటే చెప్పండి, ఇక్కడే ఉంటాను. ఇది ఆ బ్యాలెట్ ఎవరైతే ఇది బ్యాలెట్ కూడా పిల్లలు తగ్గిపోతున్నారు. ఎలా తెలుసా? పిల్లలు పుట్టట్లేదు కదా, తగ్గిపోతుంది. బర్త్డే బాగా తగ్గిపోతుంది. స్కూల్స్ బాగా లేట్ అవుతుంది. బాగాలేదని సిటీలో పెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు కానీ పెళ్లి చేసిన పిల్లలు కానీ ఇష్టపడలేదు. సిటీ ముందు బయట అయిపోతుంది. సొసైటీ మీద విజయవాడ పాలిక్లినిక్ రోడ్ లో లలిత జ్యువెలరీ ఎదురుగా మినిస్టర్స్ వైట్ ఆటో షోరూమ్ ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఇది విజయవాడలో మినిస్టర్ వైట్ కు రెండో స్టోర్. దేశవ్యాప్తంగా 69 బ్రాంచ్ అని నిర్వాహకులు తెలిపారు. విజయవాడ వ్యాపారాలకు మంచి డెస్టినేషన్ గా మారుతుందని, కొత్త సంస్థల రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో క్లాత్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వర్ష పోతి, షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఓకే కస్టమర్ కదా Namaskaram. My name is Varsha Poti Sivasankaran. I'm the CBO of Auto. Today we have opened our 69th Minister White showroom in Vijayawada. This is our second store in Vijayawada. We are also opening our first auto store here. Vijayawada, this is our 69th store for Minister White and 89th store for Auto. We see massive potential in Andhra and Telangana, and we are very excited to be strengthening our presence here. And thank you very much for all the support that we have received thus far from our customers. We are very happy to be bringing premium traditional wear and fashion forward menswear to the city. Thank you. పెనమలూరు నియోజకవర్గంలో డిఎస్సీలో ఎంపికైన యువతితో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడారు. డిఎస్సీ పరీక్ష పారదర్శకంగా జరిగిందని, కంప్యూటర్ ఆధారిత పరీక్ష కావడంతో అవకతవకలకు అవకాశం లేదని తెలిపారు. జూన్ లో పరీక్ష రాసి సుమారు 150 రోజుల్లో ఉద్యోగం రావడం ఆనందంగా ఉందన్నారు. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆరోపించారు. డిఎస్సీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇంతకుముందు డిఎస్సీ అటెండ్ చేశారా? 18 లో అప్పుడు ఏ సబ్జెక్ట్? ఓకే, ఎక్కడ? ఓకే ఓకే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా ధర్నాకి వెళ్ళారు, అక్రమాలు జరిగినాయి, స్పోర్ట్స్ కోటాలో వచ్చినాయి, ఇది అల్లరి చేస్తున్నారు కదా. ఎక్కడన్నా మీకు అనిపించిందా? మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఇచ్చే పరిస్థితి అంటే ఉద్యోగం కోరుకుంటాను సార్. ఎందుకంటే ఇప్పుడు అంత అమౌంట్ పెట్టి మనం అసలు జరగడానికి కూడా ఛాన్స్ లేదు సార్. ఎందుకంటే పేపర్ చేస్తారు మాకు, ఎందుకంటే ఇదంతా కంప్యూటర్ వైజ్ ర్యాండమ్ గా ఉంటది. క్వశ్చన్ కూడా మీ అనుమానం ఉన్న వాళ్ళు కూడా వేరే వేరే ఉంటుంది, పక్క పక్కన వాళ్ళకి వేరే ఉంటాయి సార్. మొన్న లోకేష్ గారు చాలా డీటెయిల్ గా చెప్పారు సార్. మా డైరెక్టర్ గారు, అన్సారీ మేడం గారు, కోనా శశిధర్ గారు సార్ గారు అందరూ చాలా డీటెయిల్ చెప్పారు. మేము కష్టపడ్డాం, 7 years కష్టపడ్డాం కానీ మాకు మెరిట్ వచ్చింది. మీకు బానే ఉంది. రాని వాళ్ళు దాదాపు 3.5 లక్షల మంది ఉన్నారు. అతని ఆలోచన ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఏంటంటే ఇప్పుడు మెరిట్ వైజ్ 16,000 మందికి వచ్చింది సార్. నెక్స్ట్ మళ్ళీ బాబు గారు వేస్తా అంటున్నారు. అక్టోబర్ లోనే ఉంది. అతను వేయలేదు, సార్ మీద కూడా మళ్ళీ ఎలిగేషన్ కావాలని తెస్తున్నారు. అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే 3.5 లక్షల మందిని వాళ్ళు అగైనెస్ట్ గా చూపిద్దామని చూస్తున్నారు. ఇప్పుడు అందరికీ ఉద్యోగం అంటే రావాలి సార్. అందరూ కష్టపడి కొంతమంది ఎవరైతే మెరిట్ వచ్చారో వాళ్ళకి వస్తా ఉంటుంది.
అట్లాగే ఏంటంటే వాళ్ళు కూడా నెక్స్ట్ డిఎస్సి చదవలేకుండా ఇటువంటి వైపు వాళ్ళు ఆగిస్తున్నారు వాళ్ళని. అది ఈ టైంలో వాళ్ళు చదువుకుంటే నెక్స్ట్ అక్టోబర్ లోనే మాకు డిఎస్సి ఉంది. చక్కగా దానికి ప్రిపేర్ ఇవ్వకుండా వాళ్ళ టైం ఇవ్వకుండా ఇట్లా అంతా తప్పుదో పట్టించడం వల్ల అభ్యర్థులకి నష్టం సార్. అందరు కూడా అదే అడుగుతున్నారు. దీనివల్ల మళ్ళీ డిఎస్సి వేయాలన్నా లోకేష్ గారు ఇంట్రెస్ట్ రాదేమని కూడా తోటి అభ్యర్థులు ఫీల్ అవుతున్నారు. అలా ఉండదమ్మా, వాళ్ళు ఎన్ని మాట్లాడినా దాంట్లో ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఉంది. ఎంతో ఇదిగా కష్టపడి చదువుతున్నారు సార్. మన ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళకి. ఇప్పుడు మీరిద్దరే ఉంటారా? మరి పిల్లల్ని ఎవరు చూస్తారు? అమ్మున్నాను ఇక్కడే ఉంటారా? ఓకే. మా సిస్టర్ కూడా వచ్చాను సార్. నా ఓన్ సిస్టర్ కి వచ్చింది ఇక్కడే సార్. మన వ్యూలో సార్. ఇద్దరు అక్కడ చెల్లి ఒకే సార్. మన దగ్గర రాలేదండి. మరి వేరే చోట ఎక్కడన్నా వచ్చిందా? తాడంకిలో వచ్చింది. అది బామ్మడి కింద. ఓకే. ఇద్దరికి వచ్చింది. ఎక్కడ కోచింగ్ మీరు? ప్రగతిలో ఎక్కడ? ఓ, అక్కడ మంచి కోచింగ్ సెంటర్ ఉందా? ప్రగతి సార్ పూర్వచంద్రరావు సార్ ఐడియా లేదు. ఇంకా అక్కడ ఇద్దరం చదువుకున్నాం సార్. విజయవాడలో మాషాల్లా ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు స్క్రబ్బర్ తయారీ పేరుతో భారీగా పెట్టుబడులు వసూలు చేసి పరారయ్యారని బాధితులు ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్క్రబ్బర్ తయారీ యంత్రాలు, ముడిసరుకు, మార్కెటింగ్ ఖర్చుల పేరుతో ఒక్కొక్కరికి నుంచి 1,50,000 నుంచి 20 లక్షల వరకు పెట్టుబడులు తీసుకున్నారని తెలిపారు. ప్రతి నెల ఆదాయం వస్తుందని నమ్మించి తమ కష్టార్జితాన్ని సంస్థలో డిపాజిట్ చేయించారని వాపోయారు. సంస్థ మూసివేయడంతో తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి, హోంమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం చేయాలని కోరారు. మీరు ఏం చేసుకుంటారు? న్యాయం చేయమని వాళ్ళే మీరు కట్టమన్నారు కట్టారు. మాషాల్లా ఎంటర్ప్రైజెస్ అనేటువంటిది కంపెనీని సత్యనారాయణపురం ఏర్పాటు చేశారు. అయితే అది ఇంట్లోనే కూర్చుని జీవనోపాధి కోసం మీకు అమౌంట్ వస్తుందనంటే జీవనోపాధి సాగించుకోవడానికి అప్పో చేసి మేము ఆ కంపెనీలో డిపాజిట్లు చేసామండి. అయితే అది రిజిస్టర్డ్ కంపెనీ అని చెప్పారు, జిఎస్టీ నెంబర్ ఉంది అని చెప్పారు. సో అది చూసి మేము అందులో పెట్టాం. అంటే మేము ఎలా పెట్టామంటే మా సహోదరులు 2-3 పెట్టి ఒక 2-3 నెలలు జీతాలు తీసుకున్న తర్వాత బాగుందని అంటే మేము పెట్టామండి. అది ఒక 4 నెలల తర్వాత ఆటోమేటిక్ గా ఓటు తిప్పేయడం జరిగింది. ఒక్కొక్కళ్ళు 1,50,000 నుంచి దరిదాపు 2 లక్షల నుంచి 10 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. మా సార్ అయితే 20 లక్షల దాకా బాబా ఖాన్ గారు పెట్టారండి. అయితే ఓటు తిప్పేసిన తర్వాత మేము సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది ప్రెస్ మీట్ ద్వారా. అలాగే మరి హోమ్ మినిస్టర్ గారిని కలవడం ద్వారా జరిగింది. వారు ఏమన్నారంటే త్వరితగతిన మీకు న్యాయం చేస్తామనేటువంటి విషయం అయితే చెప్పారు. కానీ మరి ఏం జరుగుతుంది అనేటువంటిది అయితే మాత్రం మాకు బాధితులు తెలియలేదండి. మేము బాధితులు ఒకటే కోరుతున్నామండి, ఇప్పుడు కేసులు అనేటువంటిది కోర్టు దాకా వెళ్ళిందంటే అది కొన్ని ఈ రోజు మాషాల్లాకు సంబంధించిన బాధితులందరం ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఎందుకంటే అంకుశం, పసుపులేటి అంకుశం అనే వ్యక్తిని, ఈ మాషాల్లాకు సంబంధించి వాండర్ ఎవరైతే ఉన్నారో పసుపులేటి అంకుశం అనే వ్యక్తిని రిమాండ్ లో ఉంచారు. వాళ్ళ వైఫ్ కూడా రిమాండ్ లో ఉందండి. రిమాండ్ లో ఉంది కానీ మాకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేదు. మాకు ఏమీ తెలియట్లేదు ఏం జరుగుతుందో. మిగతా 3 ముద్దాయిల కింద చేర్చిన 3 రమేష్ రెడ్డి, పవన్ రెడ్డి, ఇంకో అతను జయరాం రెడ్డి, వీళ్ళ 3 కూడా ఇంతవరకు పట్టుకోలేదు. అసలు ఎందుకు పట్టుకోలేదు వీళ్ళని? ఎందుకని? వీళ్ళు దేశం దాటి వెళ్ళిపోయారా, లేకపోతే పట్టుకున్నారా, లేకపోతే పట్టుకోలేదా? మాకు పోలీస్ శాఖ వారు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వట్లేదండి. ఇలాగే ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి బాధితులకి ఏదో ఒకటి ఇలా జరుగుతుందమ్మా, ఇలా జరుగుతుంది, మీకు డబ్బులు వస్తాయి లేదా రావు, ఏదో ఒకటి మాకు చెప్తే మాకు ఒక క్లారిటీ ఉంటుందండి. ఎందుకంటే బాధితులు అప్పుల్లో మునిగిపోయి చచ్చిపోతామని ఏడుస్తా ఫోన్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారండి. నమస్కారం అండి, నా పేరు రమేష్ అండి. మాషాల్లా ఎంటర్ప్రైజెస్ బాధితుల్లో నేను ఒకనండి. ఇప్పటి వరకు జరిగినటువంటి కేసు ప్రొసీడింగ్స్ కానీ, పోలీసు వారు తీసుకున్నటువంటి చర్యలు కానీ ఆల్రెడీ పేపర్, మీడియాలో మొత్తం వచ్చున్నాయండి. ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే 2 సమస్యలు ఎక్కువగా ఉన్నాయండి. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరి తరఫున అందరివి కూడా అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు సార్. వాటి వల్ల వేరే ట్రాన్సాక్షన్ ఏమి చేయకుండా మాకు అవకాశం లేకుండా అయిపోయింది. ఇప్పుడు అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ కాబట్టి కొద్దిగా దయచేసి తగు
స్థాయి అధికారులు చర్య తీసుకుని ఆ అకౌంట్స్ ఫ్రీ చేయవలసిందిగా అందరి తరఫున కోరుతున్నామండి. అలాగే నిన్నటి నుంచి ఒక కొత్త సమస్య మొదలైందండి. ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి మాషాల్లా ఎంటర్ప్రైజ్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీ అమౌంట్ మేము సెటిల్ చేస్తాము, 3 కేటగిరీలుగా విభజించారు 1, 2, 3 అని. దాంట్లో మిమ్మల్ని నెంబర్ 1 కేటగిరీలో జాయిన్ చేస్తాం, ముందు నాకు ఒక 100 రూపాయలు ఫోన్ పే కొట్టండి అని చెప్పని అంటున్నారు. ఒకసారేమో మాషాల్లా ఎంటర్ప్రైజ్ నుంచి అంటున్నారు, ఒకసారేమో పోలీస్ స్టేషన్ నుంచి అంటున్నారు, ఒకసారేమో నేను ప్రైవేట్ వ్యక్తి నుంచి అనగానే మా అల్లుడు గారేమో సరే నువ్వు ఎక్కడ ఉన్నావు బాబు అంటే పలానా కృష్ణలంకలో ఉంటే నేను డైరెక్ట్ గా వచ్చేస్తాను అనగానే ఫోన్ కట్ చేస్తున్నారండి. అలాగే ఇప్పుడు మీడియా వారితో మాట్లాడుతుంటే మాకు బెదిరింపు కాల్స్ కూడా విపరీతంగా వస్తున్నాయండి. ఎవరు ఏంటి ఏం మాట్లాడుతున్నారు? మేము మాషాల్లా తరపున విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీపీజే ఆధ్వర్యంలో ఏపీపీజే నేషనల్ ఫోటో కాంటెస్ట్ 2026 వేడుకలు ఘనంగా నిర్వహించారు. సి రాఘవాచారి మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. 2 రాష్ట్రాలకు చెందిన ఉత్తమ ఫోటో జర్నలిస్టులకు ఏపీసీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ సన్మాన పత్రాలు అందజేశారు. ఏపీపీజే అధ్యక్షుడు చావలి విజయ భాస్కర్ రావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐజేయు కార్యదర్శి జనరల్ డి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ కె జయరాజ్ తో పాటు పలువురు ఫోటో జర్నలిస్టులు హాజరయ్యారు. తర్వాత జ్యూరీ సభ్యులు, సీనియర్ ఫోటోగ్రాఫర్, టెక్నికల్ ఫోటోగ్రాఫర్ సహాయం అవుతారు. తారాంతం, గవాలియా, నైక్ భాస్కర్, అనుష్క, బి శ్రీనివాసులు, సాక్షి, తన్ను. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఇచ్చారు. ఇది ఆ రోజే ఇవ్వాల్సింది, కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా వాయిదాపడి ఈ రోజు జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీపీజేఏ ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నది. అందుకు వారికి నేను మనసారా అభినందనలు తెలుపుతున్నాను. ఇంకా మంచి టాలెంట్ ప్రోత్సహించడం కోసం గాను, మంచి ఫోటో జర్నలిజాన్ని బయటికి తీసుకురావడం కోసం గాను ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎంతో కొంత సహకారం ఉంటుంది. అకాడమీ వైపు నుంచి బడ్డింగ్ ఫోటో జర్నలిస్టుల కోసం గాను రీఓరియంటేషన్ క్లాస్ ఒకటి ప్లాన్ చేద్దామని నేను అనుకుంటున్నాను. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తాను. ఈ పోటీలో గెలిచిన
ప్రైజులు గెలిచిన ఫోటో జర్నలిస్టులందరికీ 187వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ఇది గత 1997 నుంచి ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. 2002 నుంచి భారీ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్ చేస్తున్నాము. దీనికి ప్రతి సంవత్సరం కూడా దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి 110, 150 ఎంపీలు వస్తున్నాయి. మిత్రులందరికీ వచ్చిన ప్రతి సంవత్సరం కూడా మేము ఇలా ప్రోత్సహించడానికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ గత 3 సంవత్సరాల నుంచి మన జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీశ్వర గారు, ఢిల్లీరావు గారు కూడా మనకి ఇలా ప్రోత్సహిస్తున్నారు. వారికి కూడా నా అభినందనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.